విద్యాలంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మస్తుతి పరనిందల మోదీ షా వ్యాఖ్యలు. సిపిఐ నేత నారాయణ ఖండన. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ పొంగనూరులో సిపిఐ నిరసన. మోదీ విధానాలతో క్షీణించిన ప్రజల ఆర్థిక పొదుపు, రిజర్వ్ బ్యాంక్ నివేదిక. ఎనిమిది రోజుల్లో 108 మరణాలు. నాందేడ్లో ఆగని మృత్యు ఘోష. న్యూస్ క్లిక్ పై సిబిఐ కేసు నమోదు. పురకాయస్థ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు. పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి హతం. ఓ పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది? అమెరికా విధాన వైఫల్యం వల్లే ఇజ్రాయెల్ హమాస్ హింసాకాండ అన్న పుతిన్. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత వారం తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. దొంగలని వీరే కాపాడుతున్నారన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్నవారు, ఓటమికి దగ్గరవుతున్నవారు ఇలాంటి అవాస్తవాలు, అనైతిక మాటలు మాట్లాడడం దేశానికి మంచిది కాదన్నారు. ఆత్మస్థుతి పరనింద ఆ పద్ధతిలో నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడినా, అంతకుముందు వచ్చి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా నాకు అర్థమవుతుంది. కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, కూతురుని కాపాడుకోవడానికే ఆయన చేసే ప్రయత్నం చెప్తున్నాడు. అసలు ఆయన కాపాడేది ఎవరని? కాపాడేది మీరు కదా? మీతో రాజీ ఒప్పందం కుదిరినాక కదా లిక్కర్ స్కామ్లు అందరూ కలిపి మొత్తం అటు వైసీపీ, ఇటు కేసీఆర్ అంతా టీఆర్ఎస్ కలిసి మాట్లాడుకొని కేవలం సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ అంతం చేయాలనే ఉద్దేశంతో సిసోడిని లోపల పెట్టారు. అందరూ కలిసి కుమ్మక్కై సిసోడిని మాత్రం స్కేప్ అవుట్ చేస్తున్నారు. అది మీరు భాగస్వాములు కాదా అని నేనే కాపాడుతా ఉన్నారు దొంగల్ని. సత్యం రామలింగరాజుది సెబీ ఎన్క్వైరీ చేసింది. మరి ఎందుకు సెబీ ఎన్క్వైరీ చేయలేదు దానిని? పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయన కాపాడుకుంటున్నారు కదా. అంతకుముందు మోడీ గారు వచ్చి ఇది ఆఫ్ ది రికార్డ్ అనే మాట కూడా ఓపెన్గా బయట చెప్పాడు. జర్నలిస్ట్ ఉండే కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆఫ్ ది రికార్డ్ అని చెప్పిన తర్వాత చెప్పరు వాళ్ళు. అట్లాంటిది కూడా వదిలిపెట్టి మోడీ అట్టా మాట్లాడాడు. అందువల్ల మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓటమి దగ్గరవుతున్న వాళ్ళు ఇట్లాంటి అబద్దాలు, అనైతిక మాటలు, నిరాశ నిస్పృహ మాటలు మాట్లాడుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదని చెప్పేసి మా ఉద్దేశం. ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ అనగా గురువారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ 16వ తేదీ అంటే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు 2 కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం అభ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్లు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ 2 కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సిఐడి హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. 2 పక్షాల వాదనలు విన్న ధర్మాసనం 2 కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుసగా 2వ రోజు సిఐడి విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా 5 నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా సిఐడి విచారణకు హాజరయ్యారు. తొలి రోజు అంటే మంగళవారం 6:30 గంటల పాటు సాగిన విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగారని, వాటిలో 49 ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేనివేనని లోకేష్ వెల్లడించారు.
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చిత్తూరు జిల్లా పొంగనూరులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐ నిరసన తెలిపింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చూపించినటువంటి సిఫార్సు రద్దు చేయాలని చెప్పి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని, స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిరసిస్తూ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే స్మార్ట్ మీటర్లు పెట్టారంటే ఖచ్చితంగా ఇది రేపు ఉచిత విద్యుత్కి మంగళం పడతారు. ఆ రోజు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తే ఈరోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్కి మంగళం పడడానికి ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టినాడు. అదేవిధంగా గృహ విద్యుత్, స్మార్ట్ చార్ట్, రోజువారీ పద్దుబాటు ఛార్జీలు, ఇంధన రుసుమని, రూప్ ఛార్జీలని రకరకాల పేరుతో 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 700 వస్తూ ఉంది. 700 వచ్చే కరెంటు బిల్లు 2000 వస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీలు కట్టలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కరెంట్ అనేది ఈరోజు ఉచితంగా కొనసాగించాలా, పెంచకూడదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా కరెంట్ ఛార్జీలు పెంచి లాస్ట్కి ఆయన అధికారం కోల్పోయినాడు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు తగ్గించకపోతే, ఉచిత విద్యుత్ కొనసాగించకపోతే, ఇంటి గృహ విద్యుత్ రేట్లు తగ్గించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా మట్టి కొట్టుకుపోతుంది. ఈ ప్రభుత్వం ఓటమి ఖాయం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి, స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రక్రియ మానుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజలకు కొనుబాటు చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. భారతదేశ కేంద్ర బ్యాంకు అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2022-23 తాజా నివేదికలో దేశ ప్రజల నికర ఆర్థిక పొదుపులు క్షీణించినట్టు వెల్లడించింది. స్థూల జాతీయ ఉత్పత్తి శాతంలో దేశ ప్రజల నికర ఆర్థిక పొదుపులు 5% మాత్రమే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 1975, 1976 తర్వాత ఇంతగా క్షీణించడం ఇదే మొదటిసారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలే ఇందుకు కారణమని నివేదించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్ట పొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణం. నివాసం ఉండడానికి అవసరమైన ఇంటిపై, ప్రాథమిక అవసరంగా మారిన వాహనంపై, క్రెడిట్ కార్డులపై విపరీతంగా అప్పులు చేస్తున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ప్రజలంతా ఏదో ఒక అప్పులపై ఆధారపడ్డారని తన నివేదికలో పేర్కొంది. దేశ ప్రజల్లో పొదుపు చేసే శక్తి లేని ప్రజలు 190% ఉన్నారని నివేదిక రుజువు చేసింది. ప్రస్తుతం పాలకులు ప్రచారం చేస్తున్న మేక్ ఇన్ ఇండియా పేరుకు మాత్రమేనని తేలిపోయింది. భారతదేశంలో పేద ప్రజల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. దేశంలోని కార్పొరేట్ల అభివృద్ధే దేశ అభివృద్ధిగా మారిందని ఆ నివేదిక తేటతెల్లం చేసింది. మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. వివిధ కారణాలతో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అక్కడ మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే పసికందుతో సహా మొత్తం 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాందేడ్ ఆసుపత్రిలో గత 8 రోజుల వ్యవధిలోనే వివిధ కారణాలతో మరణించిన వారి సంఖ్య 108కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో వివిధ కారణాలతో మొత్తం 1100 మంది రోగులు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిలో 191 మంది ఆసుపత్రిలో చేరారని చెప్పారు. తమ ఆసుపత్రిలో మరణాల రేటు గతంతో పోలిస్తే కాస్త తగ్గినట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు 24 గంటల్లో సగటు మరణాల రేటు 13గా ఉండేదని, ప్రస్తుతం ఆ సంఖ్య 11కి పడిపోయిందన్నారు. ఆసుపత్రిలో రోగుల వరుస మరణాలకు మందుల కొరతే కారణమని వస్తున్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. మహారాష్ట్రలోని అనేక ఆసుపత్రుల్లో ఇటీవల రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. నాందేడ్ నగరంలోని ఛత్రపతి సంభాజీ నగర్లోని జీఎంసీహెచ్లో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయని ఒక అధికారి తెలిపారు. నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించినట్లు ఆసుపత్రి అధికారులు చెప్పారు. ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సిబిఐ అధికారులు న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తా ఇల్లు, కార్యాలయం, నివాసానికి, ఆఫీస్కు చేరుకొని ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. ఈ న్యూస్ పోర్టల్కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం UAPA కింద న్యూస్ క్లిక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం అధికారులు గత మంగళవారం స్థానికంగా ఉన్న న్యూస్ క్లిక్ కార్యాలయంతో పాటు సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తను అరెస్టు చేశారు. ఆయనతో పాటు సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై భీకర ఉగ్రదాడి సూత్రధారి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హతమయ్యారు. పాకిస్తాన్లోని సియాల్కోట్లో బుధవారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి చంపేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు లతీఫ్ లాంచింగ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై 2016 జనవరి 2న దాదాపు 17 గంటల పాటు జరిగిన ఈ దాడిలో 6 జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పఠాన్కోట్లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. ఈ దాడికి పాల్పడిన 5 ముష్కరులను భారత భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ ఘటనకు సూత్రధారి షాహిద్ లతీఫ్ అని అప్పట్లో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. పాక్ నుంచే అతడు ఈ దాడికి పథకం రచించినట్లు తెలిసింది. 5 ముష్కరులను సమన్వయం చేసి లతీఫే పఠాన్కోట్కు పంపినట్లు దర్యాప్తు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో లతీఫ్ 1994 నవంబర్లో జమ్మూ కశ్మీర్లో అరెస్ట్ అయ్యాడు. 16 ఏళ్ల పాటు భారత జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని 2010లో వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్కు అప్పగించారు. 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకువెళ్లిన ఘటనలోనూ లతీఫ్ నిందితునిగా ఉన్నాడు. గర్భ విచ్ఛిత్తికి సంబంధించిన ఒక కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు బలంగా ఉన్నాయంటూ వైద్య బృందం ఇచ్చిన తాజా నివేదికపై సుప్రీంకోర్టు స్పందించింది. పిండం గుండె చప్పుడుని ఆపాలని ఏ కోర్టు చెబుతుందని ప్రశ్నించింది. గతంలో గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వగా తాజాగా గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంపై సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేసింది. గర్భ విచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ 2 పిల్లలున్న వివాహిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను కుంగుబాటుతో బాధపడుతున్నానని, 3వ చిన్నారిని పెంచేందుకు ఆర్థికంగా, మానసికంగా సిద్ధంగా లేనని కోర్టుకు విన్నవించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఎయిమ్స్ వైద్యుల నివేదిక మేరకు ఆ వివాహిత గర్భ విచ్ఛిత్తికి అక్టోబర్ 9న అనుమతిచ్చింది. అయితే అప్పటికే గర్భిణికి 25 వారాలు దాటడంతో కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో వివాహితను పరిశీలించిన వైద్య బృందం పిండం బతికి ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటూ తాజా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించగా గర్భ విచ్ఛిత్తిని తాత్కాలికంగా వాయిదా వేయాలని అక్టోబర్ 10న ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. తాజాగా ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన సుప్రీం ధర్మాసనానికి సిఫార్సు చేయగా బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గర్భ విచ్ఛిత్తి వల్ల మహిళకు ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు తొలుత ఇచ్చిన నివేదికను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది. వైద్యులు ఇచ్చిన తాజా నివేదిక పట్ల సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గర్భస్థ శిశువు బతికి ఉండే అవకాశాల గురించి ఇంత ఖచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేకపోయారు అని ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ప్రశ్నించింది. జీవం ఉన్న గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుంది? అలా ఏ కోర్టు చేస్తుంది? నా విషయానికొస్తే నేనలా చెయ్యను అని జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. అనంతరం సదరు మహిళ ఆమె భర్తతో వర్చువల్గా మాట్లాడి తాజా నివేదికలోని అంశాలు వివరించారు. తదుపరి తుది నిర్ణయాన్ని చెప్పాలని ఆ మహిళ తరపున పిటిషనర్కు సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించడం పట్ల జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక ధర్మాసనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎటువంటి విజ్ఞప్తి లేకుండా సిజేఐ త్రిసభ్య ధర్మాసనం ముందు ఎలా అప్పీలు చేస్తారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వమే ఇలా చేస్తే రేపు ప్రైవేటు పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. సుప్రీంకోర్టులోని అన్ని ధర్మాసనాలు అత్యున్నతమైనవే అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.
దేశంలో మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కులపై ఇటీవలే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సురక్షితంగా చట్టపరంగా 20 నుంచి 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళలందరికీ ఉందని స్పష్టం చేసింది. దీని ప్రకారం 24 వారాలపై గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఉంటుంది. కానీ ఈ కేసులో 25 వారాలకు మించడంతో సదరు వివాహిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్న హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా స్పందించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న హింసాకాండకు అమెరికా విధానం, మధ్య పాశ్చిమం వైఫల్యమే కారణమని అన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య హింస చెలరేగడానికి అమెరికా విధాన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాలస్తీనియన్ల ప్రయోజనాలను అమెరికా విస్మరించిందని చెప్పారు. స్వతంత్ర సార్వభౌమ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలో అమెరికా విధాన వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. చాలామంది ప్రజలు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. రెండు వైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదర్చడంలో వాషింగ్టన్ పూర్తిగా విఫలమైందని పుతిన్ అన్నారు. రష్యా రెండు పక్షాలతో అంటే ఇజ్రాయెల్, హమాస్ టచ్లో ఉందని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.